ఏపీ బీజేపీ నేతల లేఖకు అధిష్టానం స్పందించింది. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఏ సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో హైకమాండ్ కు బీజేపీ సీనియర్లు వివరించినట్లుగా తెలుస్తోంది. సీనియర్లకు అవకాశం కల్పించాలని గతంలో లేఖ రాయగా సీట్ల పంపకాల్లో కుట్ర అంటూ బీజేపీ సీనియర్స్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై హైకమాండ్ రాష్ట్ర నాయకత్వంపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతల లేఖకు అధిష్టానం స్పందించింది. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఏ సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో హైకమాండ్ కు బీజేపీ సీనియర్లు వివరించినట్లుగా తెలుస్తోంది. సీనియర్లకు అవకాశం కల్పించాలని గతంలో లేఖ రాయగా సీట్ల పంపకాల్లో కుట్ర అంటూ బీజేపీ సీనియర్స్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై హైకమాండ్ రాష్ట్ర నాయకత్వంపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతల లేఖకు అధిష్టానం స్పందించింది. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఏ సీట్లలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో హైకమాండ్ కు బీజేపీ సీనియర్ వివరించినట్లుగా తెలుస్తోంది. సీనియర్లకు అవకాశం కల్పించాలని గతంలో లేఖ రాయగా సీట్ల పంపకాల్లో కుట్ర అంటూ బీజేపీ సీనియర్స్ లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయంగా అంశంగా మారింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. ఏదైతే మరి ఏపీ బీజేపీ నేతలకు ఒక లేఖ స్పందించిన పరిస్థితి కనపడుతుంది. సీట్ల అభిప్రాయాల సేకరణపై హైకమాండ్ కి ఒక లేఖ అయితే పంపించారు. ఏదైతే మరి మావో జాతీయ పార్టీలకు సంబంధించి కూడా మనం ఎప్పటి కూడా ఏపీ అధిష్టానం నిర్ణయించినప్పటికీ గతంలో కోర్ కమిటీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించి కూడా 3 సార్లు విజయవాడ హెడ్ ఆఫీస్ లో అదే స్టేట్ కార్యాలయంలో సమావేశం కొనసాగింది. కోర్ కమిటీ సంబంధించి కూడా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దీనిపైన కసరత్తు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన పూర్తిగా కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఏదైతే మరి సీనియర్లకి అవకాశం ఇవ్వాలని కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన నిర్ణయం అధిష్టానం తీసుకున్న కేంద్ర అగ్రనేతలు అధిష్టానం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారం కొలిక్కొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సీట్ల వ్యవహారం కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి కనపడింది. అయితే మొత్తం 31 జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి సీట్ల వ్యవహారం 31 సీట్లు ప్రకటించినప్పటికీ 8 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అవకాశం అయితే పొత్తులో భాగంగా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 2 పార్లమెంటు జనసేనకి, అదేవిధంగా 6 బీజేపీకి అభ్యర్థులు రేపు రంగంలో దిగుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీనియర్లు సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ వీరందరూ కూడా సీనియర్లు. అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పార్లమెంట్ కి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు పార్టీకి కష్టపడినటువంటి వ్యక్తులకి సీటు ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఏపీ అధిష్టానం నిర్ణయించినటువంటి ఆ దిశగానే అగ్రనేతలకు లేఖ రాశారు. ఈ లేఖ మేరకు అధిష్టానం నుంచి నిర్ణయం వచ్చాక దీనిపైన ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనపడుతుంది. కావ్య, రైట్, థ్యాంక్ యూ రమేష్.